కనుక అంటున్నాడు 2000 సమస్త మనుషుల కొరకు 2000 సంవత్సరాల క్రితం కృప ప్రత్యక్షమయ్యింది. ఆ కృప ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. 2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు కాదు ఆయన. ఈ భూమి పుట్టక ముందు, ఈ విశ్వం పుట్టక ముందు తండ్రి దగ్గర ఉన్నవాడు, ఆయన కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నవాడు, ఆయన వాక్యం అనే నామంతో తండ్రి దగ్గర ఉన్నవాడుగా ఉండి, కలిగి ఉన్నది ఏది ఎవరో లేకుండా కలగలేదు, ఆయన లేకుండా కలగలేని వాడుగా తండ్రి దగ్గర ఉన్నవాడైనా ఆయన చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే మొదలైంది అనుకుంటే పొరపాటు. ఈ విశ్వం ఆయనే చేశాడు. తండ్రి చెప్పగా సమస్తాన్ని చేసిన వాడు ఆయన. లోకసువార్త 19:10 యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం ఎందుకు? ఎందుకంటే నశించిన దానిని, నశించింది నీ ఆత్మ నిత్యత్వానికి వెళ్ళిపోయి నశించిపోయింది. నశించిన దానిని వెతికి రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం సత్శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడమ్మా? నశించిన దానిని వెదికి రక్షించడానికి. ఏం నశించిపోయింది ఈ లోకంలో? మనిషిలో దైవత్వం నశించిపోయిందర్రా. మనుషులలో దైవత్వం నశించిపోయింది. మనుషులలో దైవత్వం పోయి ఏమొచ్చింది? దెయ్యపు తత్వం.